చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకు సంబంధించి ప్రధానంగా P4కి సంబంధించి వాళ్ళ పత్రికగా చెప్పుకునే ఆంధ్రజ్యోతిలో ఒక రకమైన వ్యతిరేక కథనం వస్తుందని ఎవరు ఊహించలేదు. ఓకే, ఇది ఒక రకంగా పొలిటికల్ డ్రామా అయి ఉండొచ్చు, లేదు అంటే P4 పథకం సాధ్యం కాదేమో అని ముందుగా వీళ్ళు హింటిస్తుండొచ్చు ఇద్దరు కలిసి. కాకపోతే చాలా అంశాలే అంటే సాధారణంగా మనం కూడా డిబేట్లో చాలాసార్లు చెప్పుకున్నాం, సాయి గారు చాలాసార్లు ప్రస్తావించారు అదే అంశాలని. ఆల్మోస్ట్గా వీళ్ళు కూడా అది కూడా ఆర్కే పలుకులో సాధారణంగా ఒక ప్యాకేజ్ రాయడం వేరు, ఒక పత్రికలో ఒక ప్రకటన రావడం వేరు. ఈయన మొత్తం ఆర్కే పలుకులో ఒక ఫుల్ పేజ్ మొత్తం దాని గురించే రాసుకొచ్చారు. P4 పిచ్చిలో చంద్రబాబు, అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది అనేది. వాస్తవానికి అందులో ఆయన రాసినవి అన్నీ కూడా వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. దీని వరకు ఏమన్నా డ్రామా ఉందా, నాటకం ఉందా అనేది కూడా డౌట్ వస్తుంది. ఆ పత్రికలో వచ్చింది కాబట్టి. ఇదే కథనం సాక్షిలో వస్తుంటే ఎవరు పెద్దగా పట్టించుకోరు. కాకపోతే ఎందుకు ఒక్కసారిగా ఇంత ఆగ్రహం? నిజంగా ఈ P4 గురించి ఆయన రాసింది చూస్తే 40 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అని పొగిడిన అదే పత్రిక ఇవాళ అదే అనుభవానికి ఒక సవాల్ విసిరిందా? ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చూసి దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు, ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారు, అసలు ఈ కథనం వెనక ఆంతర్యం ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. అంటే ఇందులో ఎప్పుడూ కూడా నేరుగా చంద్రబాబు గారిని టార్గెట్ చేయడం అనేది తక్కువ. ముందు నుంచి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఈ ఏడాదిలో చాలాసార్లే టార్గెట్ చేశాయి ఈ పత్రికలు. కానీ ఎవడో ఇచ్చిన ఒక దిక్కుమాలిన పనికిమాలిన సలహా అంటూ మొదలుపెట్టి ఫైనల్గా బాబు గారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రకృతికి విరుద్ధం అనేంత వరకు తీసుకొచ్చి ఎండ్ చేశారు. మీరు ఆ కథను మొత్తం చదివే ఉంటారు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? నిజం నిలకడ మీద తెలుస్తుంది అంటారు. మనం మాట్లాడినప్పుడు ఆ సందర్భంలో తిడతారు, తిట్టిపోస్తుంటాడు. అమరావతి గెజిట్ నోటిఫికేషన్ మనం ముందు చెప్పాం, ఎన్నోసార్లు ప్రస్తావించాను నేను. గెజిట్ అవ్వలేదురా బాబు, దాన్ని గెజిట్ అవ్వాలంటే జ్యూరిస్డిక్షన్ ఉండాలి, అది లేదు అని చెప్పేసి మనకు వ్యతిరేకంగా వీడియోలు కూడా చేసి పెట్టారు రకరకాలైనటువంటిది. ఏమైంది ఇప్పుడు? అదే గెజిట్, అదే పర్మనెంట్ కోసం ప్రయత్నిస్తున్నాం అని చంద్రబాబు గారు అంటున్నారు. అట్లాగే అమరావతిలో వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళు నానా తిప్పలు పడుతున్నారు ఆయన. అదేదో చివరికి ఒక రకం భూమి అంటే ఎంత భూమి తీసుకున్నారో అంతకు తగినటువంటిది ఇవ్వలేదు అన్నటువంటిది మాట్లాడాం. అదంతా దుర్మార్గం అన్నారు. ఇప్పుడు అదే జ్యోతి రాస్తుంది రోజు, అటెన్షన్ చంద్రబాబు అని చెప్పేసేసి. అట్లాగే P4 ఫస్టే చెప్పా, ఇప్పుడు జర్నలిజంలోకి ఉన్నటువంటి మనకి ఆ విషయం అర్థమైపోతుంది. 100% ఎగ్జాక్ట్ అనను నేను, 100కి 80% మనం పాయింట్ని టచ్ చేయగలుగుతాం, విశ్లేషించగలుగుతాం కరెక్ట్గా. P4 అనేటటువంటిది పనికి మాలిందని మొట్టమొదట మాట్లాడుకుంది మనమే. ఇప్పుడు ఇంకొంచెం పరుష పదజాలంతో ఇవాళ వాళ్ళు రాసుకొచ్చారు. బేసిక్గా మనకంటే ఘాటుగా అది మనం అంటే దుర్భాషలు ఆడలేదు, అది ఒక రకంగా దుర్భాష. మనం ఆడల, మనం కన్స్ట్రక్టివ్గా మాట్లాడాము. వాళ్ళు ఇక ఆయన కసిగా మాట్లాడాడు. సరే, వాళ్ళ మనిషి కాబట్టి ఉండదు. అక్కడ పాయింట్ అలా ఏంటంటే బేసిక్గా పేదరికపు నిర్మూలన. ఇవాళ నిజంగా పేదరికం ఉందా? నేను మొదట మాట్లాడింది అది. నిజంగా పేదరికం ఉందా? పేదరికం అంటే ఏంటి? తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి, లేదా ఏడాదికి 40,000 లోపు ఇన్కమ్, 45,000 యాక్చువల్గా అయితే 14,000 15,000 ఉంది అంతే. 45,000 లోపు ఇన్కమ్ అంటే నెలకు ఒక 4,000 రూపాయలు అనుకోండి. నెలకి 4,000 రూపాయలు సంపాదించలేని స్థితిలో అడుక్కునేవాడు కూడా లేడు. అడుక్కునేవాడికి రోజుకి కనీసం 100 రూపాయలు వస్తుంది. ఆ లెక్కను చూసుకున్నప్పుడు వాడికి 3,000 రూపాయలు ఏది తిండి పోను. ఆ తిండితో కూడా కలిపి లెక్కేస్తే రోజుకి 200 రూపాయలు 250 రూపాయలు లెక్కేసుకోవాలి. ఏది మరీ నార్మల్ పొజిషన్లో. మిగతా చోట్ల ఇంకెక్కువే వస్తుంది సిటీల్లో వీటిట్లో. అంటే అక్కడ అతనే అడుక్కునే అతనికి ఒక్కడే కరెక్ట్ ఓ రకంగా. పోనీ వీళ్ళు చెప్పే దిగువ మధ్యతరగతి అదే పేదరికం అంటే ఒరిజినల్ పేదరికం అంటే, మిగతా వాళ్ళందరూ వాళ్ళ కూలీకి వెళ్తే రోజుకి 500 రూపాయలు సంపాదిస్తే నెలకి 15,000 అవుతుంది కదా. నెలకి 15,000 అయితే ఏడాదికి వచ్చేటప్పటికి ఎంత వెళ్ళిపోతుంది? అక్కడ 1,50,000 రూపాయలు వెళ్ళిపోతుంది కదా. ఇంకా అక్కడ వర్తించదు కదా 45,000 రూపాయలు పేదరికం అనేటటువంటిది. ఇవాళ పేదరికం అనేటటువంటిది పదం అంటే పేదరికపు లెక్క మారింది. ఇదివరకు పేదరికం అంటే తిండికి కూడా గతి లేకపోవడం. ఆ రోజుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం, ఇంట్లో పని వాళ్ళు వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు బాగా గుర్తు, మా తాతయ్య వాళ్ళ ఇంట్లో పని మనిషి వస్తే వాళ్ళకి మేము అన్నం తిన్నప్పుడు
ఎక్కువ అయ్యి వదిలేస్తాం కదా, అట్లాంటి ఇస్తే తీసుకెళ్ళి పెట్టేవాళ్ళు వాళ్ళ పిల్లలకి. అవును అలాంటి పరిస్థితులు ఉండేది. పాచిపోతుందండి, ఇంకా పాయలేదు కదమ్మా, ఇంకా టైం పడుతుంది ఉండండి దాంట్లో కష్ట అని చెప్పేసి మజ్జిగ పోసేసుకుని దాన్ని తీసుకుని తిన్నటువంటి రోజులు చూసాం ఆ రోజుల్లో. ఇవాళ రోజున అసలు ఆ పాచింది సంగతి దేవుడు ఎరుగు, చద్ది అన్నం దేవుడు ఎరుగు, తీసుకోవట్లేదు. ఫస్ట్ వేడి అన్నం ఇస్తే కూడా ఆలోచిస్తున్న రోజులు తీసుకోవట్లేదు. అలాంటి స్టేజీలోకి వచ్చేసింది. అది తప్పు కాదు, సంతోషపడాలి. పేదరికం నుంచి అడుగు ముందుకు వచ్చింది, అంటే మనుషుల్లో మార్పు వచ్చింది, ఎదిగారు. ఆ విధమైనటువంటి స్థితిలో ఇప్పుడు పేదరికం ఏంటయ్యా అంటే సొంత ఇల్లు కలిగినటువంటి వ్యక్తి, ఏది దాన్ని ఏమంటారు, కూలీ పని చేస్తాడు కానీ సొంత ఇల్లు గవర్నమెంట్ ఇచ్చింది. యాజ్ పర్ నామ్స్ సొంత ఇల్లు ఉన్న మధ్యతరగతోడు పేదవాడు కాదు. ఇక్కడ సొంత ఇల్లు ఉన్న పేదవాడు పేదవాడే ఎప్పటికీ. ఇలాంటి సిచ్యుయేషన్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. కాబట్టి వాళ్ళకి ఏదో నేను మేలు చేస్తాను అనేటటువంటి సందర్భంలో ఫస్ట్ ఇక్కడ ఏంటి, అటెన్షన్ డైవర్షన్ లేదా డిబేట్ డైవర్షన్, అదే ఇక్కడ జరిగింది. ఏంటది అటెన్షన్ డైవర్షను? P4 అనేటటువంటి పథకం ద్వారా సూపర్ 6ని డైవర్షన్. చంద్రబాబు గారు ప్రతి చోటకి వెళ్ళిపోయి ఏం చెప్తున్నారు, సూపర్ 6 సూపర్గా అమలు చేసాం, సూపర్ హిట్ చేసాం తమ్ముళ్ళు. మొన్న అక్కడికి పాడేరుకి వెళ్ళి చెప్పారు, అక్కడ సూపర్ హిట్ చేశారట. ఏ హిట్ సూపర్ హిట్, కొంతమంది సినిమాలకు సంబంధించిన అభిమానులు ఉంటారు, అట్టర్ ఫెయిల్యూర్ అయినా సూపర్ హిట్ అని చెప్పుకుంటారు. అట్లా ఉంది, చెప్పుకోవాలి అలాగే. అట్లా ఉంది. ఇప్పుడు ఇప్పటికి చేసింది ఆ దీపం, తర్వాత మన తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, తల్లికి వందనం. అవును అంతే. మేజర్ ఇష్యూల్లో ఉన్నటువంటిది నిరుద్యోగ భృతి, ప్రతి మహిళకి 1500, ఎక్కువ మంది లబ్ధిదారులు అవి. ఎందుకని, నిరుద్యోగులు యాజ్ ఫర్ నామ్స్ మనకి, అంటే నిరుద్యోగంలో ఇక్కడ తేడా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను కూడా నిరుద్యోగి, యాజ్ ఫర్ రికార్డ్స్ మనకి ఇప్పుడు ఏం లేదు. ఇదివరకు అయితే మనం పిఎఫ్లు తీసుకున్నాం కాబట్టి ఆ రోజు మనం ఉద్యోగస్తులం. ఇప్పుడు మనం యాజ్ ఫర్ నామ్స్ అయితే ఏపీఎఫ్ లేదు కాబట్టి ఇప్పుడు మనం నిరుద్యోగులం అవుతాం. ఇలా లెక్క చూస్తే 1 కోటి మంది అవుతారు. కాదు అని ప్రభుత్వం ఎట్లా నామ్ ఫిక్స్ చేస్తుంది అంటే, బ్యాంక్ అకౌంట్లో నెలకింతని పడితే అన్నారు అనుకోండి, చాలా మందికి పడదు. రెండోది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ చేసేటటువంటి ఎంప్లాయ్ ఉంటాడు, గిగ్ వర్కర్స్ అంటారు వాళ్ళు, అతనికి నెలకు కనీసం 15-20 వేలు సంపాదిస్తాడు. అతన్ని నిరుద్యోగానికి కుదురుద్దా? యాజ్ పర్ గవర్నమెంట్ లెక్క ప్రకారం అయితే అతను నిరుద్యోగి. ఆ లెక్కను చూసుకుంటే 1 కోటి మందికి ఇవ్వాలి గవర్నమెంట్. 1 కోటి మందికి 3000 రూపాయలు, 3000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ప్రతి మహిళ, పేద మహిళ అని చెప్పాల, ప్రతి మహిళ అన్నారు. ప్రతి మహిళ చూస్తే 2,10,00,000 మంది ఉన్నారు ఆంధ్రాలో, అబోవ్ 18, బిలో 60, 2,10,00,000. ఇంకా నేను 50 ఏళ్ల పెన్షన్ చెప్పట్లా, ఈ ఉట్టి దీనికే కాదు కాబట్టి అంటలేదు. ఈ లెక్కను చూసుకున్నప్పుడు 2,10,00,000. ఒకవేళ ఇప్పుడు మనసు మార్చుకుని పేద మహిళలే అన్నా 1,5 అవుతారు, 1,5 అవుతారు. ఎందుకంటే మన దగ్గర 97%, 96% మందికి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు అనర్హత అనడానికి నీకు లేదు. వైట్ రేషన్ కార్డులు తీసే ధైర్యం కూడా చేయట్లేదు. ఆ మధ్యన అన్నారు కానీ మళ్ళీ బాబు గారు ఆపినట్టున్నారు, పొలిటికల్ డెసిషన్ ఆపేశారు. ఏదో 2 లక్షలు 3 లక్షలు తీసినట్టున్నారు, అంతవరకు ఆగున్నారు ప్రస్తుతానికి. కాబట్టి ఇక్కడ సమస్య ఏమైంది, వైట్ రేషన్ కార్డు లెక్క చూస్తున్నా 1,5 మందికి ఇవ్వాలి, తలకొక 1500 ఇస్తే ఎక్కడ గవర్నమెంట్ భరిస్తుంది? ప్రతి నెల 1500 రూపాయలు అన్నటువంటి. ఇది చెయ్యలేరనినే జగన్ చెప్పుకొచ్చింది, అది ఎవరి వల్ల సాధ్యం కాదని. ఒక మహిళకి 18,000 ఇచ్చాడు అతను. ఇప్పుడు వీళ్ళ లెక్కన ఇంట్లో ఉన్న ఎంతమంది ఉంటే అంతమందికి అంటే గనక ఎక్కువైపోతుంది. ఇప్పుడు జగన్ ఒక పిల్లాడో ఎవరో ఒకళ్ళకి ఇచ్చాడు ఇంటికి అమ్మఒడి, వీళ్ళు తల్లికి వందనం ఎంతమందికి అంతమంది అని చెప్పి దాదాపు 7 లక్షల మందికి ఎత్తేసారని చెప్పి లెక్క చెప్పింది కదా సాక్షి. వీళ్ళు కాదని దబాయించవచ్చు, బట్ గతంలో జగన్ కంటే ఎక్కువ ఇచ్చినట్టే కాబట్టి మనం ఆ విషయంలో ఓకే అంటాం. అట్ ద సేమ్ టైం 7 లక్షలు తగ్గిందన్నది వాళ్ళు లెక్క చెప్తున్నారు. మీకు ఒకటే గుర్తు, ఆయన రాసింది అదే, మనం చెప్పుకున్నది కూడా అదే. అసూయ ఎక్కువ జనాలకి. ఇప్పుడు మొన్న ఒక అతను చెప్తున్నాడు, ఈ
వైసీపీ వాళ్ళు నేను రోడ్డు మీద ఏదో టిఫిన్ చేస్తున్నప్పుడు వచ్చి ఆ, ఇట్లాగా సంక్షేమ పథకాలు వీటి గురించి ఇంతకుముందు మావాడు అంత చేసి కూడా పోయాడండి అంటే, ఏముందా ఈర్ష్య ఉంటుంది అందులో, మీ వాళ్ళు 4-5 సార్లు వెళ్ళి చివరిలో జగన్ ఇంటింటికి పొమ్మన్నాడు, అప్పుడు కూడా మనం మాట్లాడుకుని నేను చెప్పా ఇది జనాలకు చిరాకు పుడుతుంది అని, మీరు కూడా అన్నారు అప్పుడు అట్టెందుకు వచ్చింది అంటే నేను అన్నా మనకి సహజసిద్ధంగా దానం గుప్తంగా తీసుకోవాలి, మనం ఇచ్చేది మాత్రం అందరికీ తెలియాలనుకుంటాం, ఇది సహజసిద్ధం. మనం 10 రూపాయలు పెట్టేటప్పుడు మాత్రం అందరికీ తెలియాలనుకుంటాం పబ్లిసిటీ, మనం 25 రూపాయలు తీసుకునేటప్పుడు మాత్రం ఎవరికి తెలియకూడదు అనుకుంటాం. వీళ్ళు మొదటెళ్ళి ఇచ్చారు, జగన్ లెటర్ ఇచ్చినంత వరకు హ్యాపీ, తర్వాత ఎమ్మెల్యేలు ఇంటికి పోమన్నారు. మొదటిసారి వెళ్ళినప్పుడే అప్పటిదాకా తెలియంది కూడా లెక్క తెలిసింది ఎవరు ఎంత తీసుకున్నారు. అంతకుముందే నాకేం రాదు అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరెవరికి ఎంత వచ్చిందో మొత్తం లెక్కలు తెలిసినాయి, 3-4 ఏళ్లలో ఎంత వచ్చినాయి అన్నటువంటిది, ఆ చివరిలో 5 ఏళ్లలో ఎంత వచ్చింది కూడా చెప్పుకొచ్చారు. ఇది ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు చెప్పినప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు. రెండోసారి వచ్చి అక్కడ అదేది వాళ్ళు ఎవరో పేర్లు ఏదో పెట్టారు కదా, ఇంకొక పేర్లు వాళ్ళ సమక్షంలో పెద్దగా అనౌన్స్మెంట్లు ఇచ్చారు, అది వీళ్ళకి కసెక్కిపోయింది. డబ్బు తీసుకున్నటువంటి వాడికి మండింది. లేబర్ పట్టించుకోరు కానీ మిడిల్ క్లాస్కి అది ఎక్కుతుంది. ఒక అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదిగో నీకు ఎంత ఇచ్చాము అని చెప్తే మండుతుంది, మధ్య తరగతి ఇళ్లలో కూడా మండుతుంది. వాళ్ళు ఓటమిలో అదొక కీలక పాత్ర. అట్లాంటి స్థాయిలో అట్లాగా ఒక ఆవిడ అడిగిందట, మా పక్కన ఆవిడ నేను ఇద్దరం ఒకటే కానీ నాకంటే దానికి 39,000 ఎక్స్ట్రా పడ్డాయి అని అడిగింది. అదేంటని ఇద్దరిది లెక్క తీశారట. వీళ్ళు తీస్తే వాళ్ళకి అమ్మఒడి ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఈమెకి ఆల్రెడీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, అదే పిల్లలు లేరు ఈవిడికి, ఇంకా అప్పటికి పిల్లలు పుట్టల. అయినా సరే నాకు 39,000 ఇప్పిస్తావు లేదా అంటదట. ఏది ఆ ప్రోగ్రాం, మిగతా డబ్బులు వచ్చినాయి ఈ అమ్మాయికి కూడా, ఇద్దరికి మిగతా అదేది డ్వాక్రా మహిళలకి ఇచ్చే డబ్బులు అవన్నీ వచ్చినాయి, చేయూతలు ఇట్లాంటివి. ఓన్లీ పిల్లలు ఉన్నారని ఆమెకు వచ్చిన ఎక్స్ట్రా డబ్బులు ఈమెకి వల్ల ఆ కారణంగా కోపం వచ్చేసింది. అట్లాగే ఇప్పుడు కూడా బాబు గారు ఓ 10 కోట్ల మంది, 10 లక్షల మంది అనుకుంటా, 10 లక్షల మంది, అసలు 1.5 ఎక్కడ 10 లక్షలు ఎక్కడ, 1.5 మందికి రావాల్సిన గొలుపుని కనీసం 1 కోటి మందికి రావాల్సిన 2 కోట్ల 10 లక్షలు రావాలి, చివరికి 1.5 చివరికి 1 కోటి అది కూడా రాకుండా కేవలం 10 లక్షల మంది. ఇవాళ వాళ్ళు పేదలను ఎలా గుర్తించారు, వీళ్ళు ఎవరు గుర్తించారు అది నాకు అర్థం కాల. బంగారు ఎవరు ఏం సర్వే, ఏంటి ప్రామాణికం అందులో, ఏమిటి ప్రామాణికం? ప్రామాణికం ఒకటి ఉండాలి కదా. వైట్ రేషన్ కార్డు ప్రామాణికం అయితే 1.5 ఉండాలి కదా, 1,80,00,000 ఉండాలి, లేదా 1,60,00,000 వైట్ కార్డు ప్రామాణికం అయితే. అది కాని ప్రామాణికం అయితే నువ్వు మొత్తం నిర్దేశం మార్చేసినట్టేగా. అంటే ఈ రాష్ట్రంలో ఓన్లీ 10 లక్షలే పేదల, నిరుపేదలు ఓన్లీ 10 లక్షలే వీళ్ళు చెప్పిన ప్రామాణికం. 1,40,00,000 రేషన్ కార్డులు తీసేయాలి ఆ లెక్క అయితే, 1,40,00,000 రేషన్ కార్డులు రద్దు చేయాలి ఆ లెక్కన. ఓన్లీ 10 లక్షలు అన్నారు కదా, మొదటి విడతలో 10 లక్షలు. ఇప్పుడు ఓవరాల్ గా నీకు వచ్చిన వాళ్ళు అదండి, అంటే ఇంకా ఉంటది నెక్స్ట్ అన్నారు కదా. అదేం లేదు, అది 10 లక్షలు అనేది నీకు వాళ్ళంతా డిసైడ్ చేసిన బంగారు కుటుంబాలు కదా. అవును, డిసైడ్ చేసిన వాళ్ళు 10 లక్షలు. మరి ఫిల్టర్ ఇంకా దిగువన ఉన్న వాళ్ళు, మరి ఇంకేంటి మిగతా వాళ్ళు ఏంటి, వాళ్ళందరూ బాగుపడిపోయారు, వాళ్ళందరూ ఈ ఏడాదిలో ఎదిగిపోయారా ఏంటి, వాళ్ళందరూ అకస్మాత్తుగా రేపు లెక్కనైతే వాళ్ళందరూ సంక్షేమ పథకాలు ఎత్తేస్తారా? ఇక్కడ 1,40,00,000 మందికి చిరాకేస్తుంది 10 లక్షల గురించి. మన పక్కింటోడికి డబ్బులు వచ్చి మనకి రాకపోతే ఎంత మంట ఎక్కుతుందండి సహజంగా. ఈడు అందులో తెలుగుదేశం అభిమాని అయి ఉంటాడు, ఈ బంగారు కుటుంబం, వీడికి ఎవడో పోషిస్తాడా, మంట ఎక్కదా జనాలకి? అదే రాకపోయినా మంట ఎక్కుతుంది, నీకు ఇచ్చాము ఎంత ఇచ్చామని చెప్పినా మంట ఎక్కుతుంది. రాకపోతే వచ్చిన అది ఎప్పుడైనా సరే అదే దీన్ని ఏమంటారంటే ముళ్ళ కంప మీద సిల్క్ చీర, ముళ్ళ కంప మీద సిల్క్ చీర జాగ్రత్తగా తీయాలి కానీ లాక్డౌన్ సిరుగుతుంది, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కాకుండా ఈ మధ్యలో అంతవరకు ఒక ఎత్తు సరే, ఆ 10 లక్షల మందిది ఫీలింగ్ ఎప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తేలుద్ది కానీ ఈ లోపు ఎందుకులే అనుకోవచ్చు. అన్నిటికంటే విచిత్రం ఏంటంటే
చివరికి ఏదో ఆయన చేత ఆ ట్వీట్ చేయించినోడికి శబాష్ చెప్పాలబ్బా. ఎవరో పారిశుద్ధ్య కార్మికురాలు ఒక ముసలావిడికి మార్గదర్శిగా నిలుస్తుందట. ఇంతకంటే వెర్రితనం ఇంకేమైనా ఉందా? ఇంతకంటే వెర్రితనం ముఖ్యమంత్రి గారు అభినందించారు అనేది. అంటే ఏంటి, ఆ పారిశుద్ధ్య కార్మికురాలు ఆవిడని జీవితాంతం చూసుకుంటుందా? పారిశుద్ధ్య కార్మికురాలకు నువ్వు ఇచ్చే జీతం ఎంత? ఓ 10,000 15,000. ఆవిడ ఇంకోళ్ళని పోషిస్తుందా? లక్షల కోట్ల బడ్జెట్ పెట్టే ప్రభుత్వం పోషించలేదా? అదే కదా అసలు అక్కడ నాకు సిల్లీ అనిపించింది. అంటే P4 అనేది మరీ ఇంత సిల్లీనా అనిపించింది అప్పుడు. దాంతోపాటు టీచర్లు పనిచేయాలా, ప్రభుత్వ ఉద్యోగులు తీసుకోవాలా, రేషన్ కార్డు వాళ్ళు తీసుకోవాలా, అదే రేషన్ డిపోల వాళ్ళు తీసుకోవాలి, మద్యం దుకాణం వాళ్ళు తీసుకోవాలి. ఏంది ఇది అసలు? వాళ్ళని ఎత్తున రుద్దడం ఏంటి? అందులో పోనీ P4కి ఏమి చూడాలి అన్నది కూడా క్లారిటీ లేదు. వాళ్ళకి విద్య చూస్తారట, వైద్యం చూస్తారట, అత్యవసర ఖర్చులు చూస్తారట. అంటే ఏంది వాడు ఏ పని చేయకుండా కొంపలో కూర్చుంటే మనం డబ్బులు బొచ్చి పోషిస్తా ఉండాలా? వాడు వ్యాపారమే చేద్దాం అనుకున్నాడండి. వ్యాపారం చేయాలంటే ముద్రా రుణాలు ఉన్నాయి కదా, నువ్వు ఇప్పించు. జగన్ ఇప్పించలేదా? ఎన్ని లక్షల మంది తీసుకున్నారు? చిరు వ్యాపారులకు ఇప్పించాడు అతను. కేంద్ర ప్రభుత్వం డబ్బులే, వడ్డీ జగన్ భరించుకునేవాడు. అది ఇప్పించాడు కదా. అంతమంది చిరు వ్యాపారులు బతికేశారు కదా. చిరు వ్యాపారులకి చిరు లోన్స్ ఇప్పించు, లేకపోతే ముద్రా లోన్స్ 2 లక్షల దాకా వస్తాయి, 5 లక్షల దాకా వస్తే ఇప్పించు నువ్వు. అలా కాకుండా అంతకంటే ఎక్కువ డబ్బులు ఇస్తారా? అంటే 10 లక్షలు ఇస్తానన్నాడా మార్గదర్శి? అసలు మార్గదర్శి ఏం చేయాలో క్లారిటీ లేదు. వాళ్ళని కూర్చోబెట్టి ఈవెంట్లు పెట్టి భోజనాలు ఎట్టి పంపించడం వాళ్ళకి, మళ్ళీ అందులో పోటీ ఎవడెక్కువ మందిని చూసుకుంటాడు అన్నటువంటిది. అసలు ఆ చూసుకోవడం ఇట్ సెల్ఫ్ రాంగ్. నేను అనేది అది. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి ఆంధ్రప్రదేశ్లో 40 to 50% పొలాలు సేద్యం చేయట్లా. 40 to 50%. అంటే ఇది తీసేయండి, మన అమరావతి రియల్ ఎస్టేట్ ఇది. మిగతా ఏరియాలో 40 to 50% సేద్యం చేయట్లా, ఖాళీగా వెళ్ళిపోతారు. ఎందుకు? రైతు కూలీలు దొరక్క. వ్యవసాయానికి అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు పోవడం వల్ల వాటిని ఇప్పిస్తే బాగుపడతారుగా. ఇప్పించడం అంటే వాటిట్లో సేద్యం చేపిస్తే ఆ భూ యజమానులు సిద్ధంగా ఉన్నారు. ఎక్కడో ఎందుకు నేను ఎప్పటి నుంచినో అనుకుంటా, మనం జీవితంలో ఒక 4-5 ఎకరాలు మన ఈ ఏరియాలో కొనలేం. కానీ ఏ ప్రకాశం జిల్లాలో అయితే కనుక ఓ 4 లక్షలకు 5 లక్షలకు వచ్చేవి ఉన్నాయి కదా అక్కడ, అంతపురము, ప్రకాశం ఇట్లాంటి చోట్ల. అట్లాగే ఒక 10 ఎకరాలు తీసుకుందాం, బ్యాంకు లోన్ వస్తుంది మనకి రూల్ ప్రకారం చూసుకున్నప్పుడు. ఒక 15 అంటే 50 లక్షలు వేసుకుందాం. అంటే అక్కడ 3-4 లక్షలకే వస్తుంది. ఓ 13-30-40 లక్షల రూపాయల్లో తీసుకుని లోన్ కిందన ఒక కుటుంబాన్ని అక్కడ పెట్టేద్దాం. వాళ్ళకి బర్రెలు కొనిద్దాం, కోళ్ళు కొనిద్దాం. ఒక కుటుంబమో 2 కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిపోయి అక్కడ ఈ దీంట్లో మనకేం ఆదాయం ఆశించద్దు. ఆ గేదెలు పాలు అవి అమ్ముకుని, ఆ కోళ్ళని అమ్ముకుని వాళ్ళు తినండి. ప్లస్ మనం నెలకింతని జీతం ఇద్దాం. మనకు కావాల్సింది వ్యవసాయం చేసి పెట్టడం. వాళ్ళు మనమే ఇన్వెస్ట్ చేద్దాం. ఇవాళ అదేంది 10 పైసల వడ్డీ 15 పైసల వడ్డీలకు బ్యాంకులు వేసుకుంటున్నారు చాలామంది. ఎంతమంది ముందుకు వస్తారండి ఇట్లా దొరికితే? వ్యవసాయ కూలీలు దొరికితే ఎంతో మంది ముందుకు వస్తారు. ఇప్పుడు మిగతాది ఏమైనా పండకపోవచ్చేమో కానీ కూరగాయలు పండించలేమా మెట్ట ప్రాంతంలోనైనా సరే? మనం సరిగ్గా ప్లాన్ చేసుకోవాలంతే. దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్ చేసుకుంటే ఏమైనా పండించుకోవచ్చు అక్కడ. అది చెయ్యగలగాల. ఇది చెయ్యాలంటే కమిట్మెంట్ గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అరే 300-250 రూపాయలు డబ్బులు ఎత్తంటేనే ఉపాధి హామీకి మనిషి దొరకట్లే. వాళ్ళ 250 ఇస్తంటే రికార్డులు రాయించుకుని సంతకం పెట్టేసేసి డబ్బులు తీసుకుని పోతున్నారు. పని చేయరు వాళ్ళు, వేరే పనులు చేస్తారు. ఇక్కడేమో రికార్డు కోసం అని చెప్పి చేస్తున్నారు. అదే కదా పవన్ చెప్పిందైనా, చంద్రబాబు చెప్పిందైనా, ఎవరు చెప్పిందని దాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చేయగలిగారా? ఇక్కడ ఈ P4 అదే గొడవ. నువ్వు ఇంకా ఇప్పుడు జగను దాన్ని ఏమన్నాడు, వీళ్ళు శ్రీలంక కొలంబో దాని పేరేది దానికి కారణం ఏంటి? సోమరపోతులు అవుతారని. జగన్ ఏది ఏడాదికి ఒరిజినల్గా చెప్పాలంటే అతను ఇచ్చింది ఏంటంటే పేదోడికి ఎంత కాదన్నా ఏడాదికి 15-20 వేలు అప్పు అవుతుంది మినిమం, మ్యాక్సిమం 30-40 వేలు అప్పు అవుతుంది. ఆ అప్పులకి వడ్డీలు తీర్చుకోలేక, అసలు తీర్చుకోలేకనే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటాయి. వాళ్ళు సంపాదించిందంతా అటు పోతూ ఉంటుంది.
కాబట్టి ఒరిజినల్ గా జగన్ ఇచ్చింది అప్పు తీర్చేవాడు ప్రతి ఏడాది, అప్పు తీర్చేవాడు కరెక్ట్ గా చెప్పాలంటే, అంతే. అంతకంటే ఎక్కువ ఉండొచ్చునేమో, అందుకంటే తక్కువ ఉన్నోళ్ళు అదృష్టవంతులు మిగిల్చుకున్నారు, ఎక్కువ ఉన్నోళ్ళు దురదృష్టవంతులు ఇంకా అవసరమైంది కాబట్టి. కానీ అదే తీర్చేవాడు తప్పించి అలాని ఖాళీగా కూర్చోబెట్టలే ఇవ్వండి, ఆ డబ్బులు వచ్చి నేను ఎవడో ఖాళీకి కూర్చోాలా. కాకపోతే బార్గెనింగ్ కెపాసిటీ పెరిగింది. అంటే ఇదివరకు కొట్లో గుమస్తాగా పనిచేసినటువంటి వాడు 3,000 రూపాయలకి పనిచేస్తే జగన్ ఇచ్చిన పథకాల ధైర్యంతో నాకు 7,000 ఇస్తే పనిచేస్తా, లేదా 10,000 ఇస్తే పనిచేస్తా అంటే వ్యాపారులకు మండింది, లేకపోతే ఇతరత్ర వీళ్ళకి మండింది, సోమరిపోతులు అయిపోతున్నారంటూ ఓ దొంగ వంక పెట్టారు. అసలు రీజన్ అది. అట్లాంటిది అదే తప్పు అయితే నువ్వు కలిపి మొద్దాడుతున్నావు కదా, ఏ పని చేయకుండా వాళ్ళు చేత డబ్బులు ఇప్పిస్తున్నావు అంటే ఇప్పుడు మరి కొలం బావుదా? ఇంకోటి చూడండి, చేపలు పట్టడం నేర్పండి. మరి ఇప్పుడు బాబు గారు ఇస్తున్న సూపర్ 6 లో ఆ తల్లికి వందనము, లేకపోతే ఈ పథకాలతో P4 వీటితో మరి అందరూ శ్రీలంక కాకుండా సింగపూర్ అవుతుందా? నేను చేపల కూర వండి పెట్టేయడం కదా. అదే కదా నేను అనేది, ఇదివరకే పట్టడం కాదు. బాబు గారు కనుక ఈ నిర్ణయాలు తీసుకుని ఉంటే విజనరీ, అట్లాగే ఆయన కాబట్టి ఇంత అద్భుతమైన ఆలోచన చేశాడని రాస్తారు, అప్పుడు సింగపూర్ అవుద్దని రాస్తారు. అదే జగన్ కాబట్టి శ్రీలంకని రాస్తున్నారని ఆ రోజునే చెప్పాను నేను. ఇప్పుడు అదే కదా జరిగింది. ఇప్పుడేమో సింగపూర్ అవుతుంది, అప్పుడేమో శ్రీలంక అయింది. ఆ దౌర్భాగ్యం, రాసినటువంటి దౌర్భాగ్యమే ఇప్పుడు కొత్త కోణం. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఒక డిఫెన్స్ గేమ్ ఉందన్నమాట. ఇది ఆశించినంత సక్సెస్ కాల. ముందెంత అన్నారు? 50 లక్షల కుటుంబాలు అన్నారు. అవును, 50 లక్షల కుటుంబాలు, 50 లక్షల మార్గదర్శులు, 50 లక్షల మార్గదర్శులు, 100 కోటి కుటుంబాలు అన్నారు అప్పుడు ఫస్ట్ లక్ష్యం పెట్టుకుంది. 50 లక్షల మార్గదర్శులు, కోటి కుటుంబాలు. తీరా చూస్తే ప్రాక్టికల్లో ఎంతకు వచ్చింది? 1 లక్ష మార్గదర్శులు, 10 లక్షల బంగారు కుటుంబాలు అన్నది. అది కూడా ఒకళ్ళ 10 మంది ఏమి అనలేదు. ఇంకా వీళ్ళు బంగారు కుటుంబాలు 10 లక్షలు గుర్తించారు. ఒకళ్ళు ముగ్గురిని తీసుకుంటారు, ఒకళ్ళు ఇద్దరినే తీసుకుంటారు. ఆ లక్షకి కలిపి 3 లక్షలు 4 లక్షలు అయితే మిగతా 6 లక్షలు రెడీలో ఉన్నారని చెప్తారు వీళ్ళు రేపు పొద్దున. ఇక్కడ బేసిక్గా ఒకటే, ఇది P4. ఇంకోటి ఏంటంటే ఇందులో నేను ఒక 10,000 దానం చేద్దాం అనుకున్నాను ఎవరికైనా. నా పేరు రావాలని కోరుకుంటానా, బాబు గారి పేరు రావాలని కోరుకుంటానా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇప్పుడు అంతకైతే గనక మన గుళ్ళ మీద కూడా ఏం రాస్తారు? మా తాతగారి పేరు, మా నాన్నగారి పేరు, వాళ్ళ స్మారకార్థం ఇచ్చామని రాస్తారు తప్పించి, మళ్ళీ మన పేరు కూడా పెట్టి అంతే తప్పించి ఆ టైంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారిని చూసినో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసినో, చంద్రబాబు గారిని చూసినో, ఎన్టీ రామారావు గారి ప్రభుత్వ హయాంలో ఈ విరాళం ఇవ్వబడిందని రాస్తారు ఎవడన్నా? రాయడు కదా. కామన్గా ఆలోచిస్తే. ఇంకోటి, పోనీ ప్రజలు ఇచ్చిన విరాళాలకి తగిన గుర్తింపు ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతిలో అప్పుడు 10 రూపాయలకి బ్రిక్ అని ఒకటి పెట్టారు ఆన్లైన్లో. నేను దాదాపుగా అప్పుడు 3 నెలల పాటు వచ్చిన జీతంలో ప్రతి నెల ఒక 100 చొప్పున ఇటకలు కొనేవాడిని. నాకు 3 సార్లు కూడా ఆన్లైన్లో బాబు గారి సంతకంతో లెటర్ కూడా వచ్చింది. మనం ఆ రిసిప్ట్ కోసం కాదు, బట్ మనం విడిపోయిన రాష్ట్రం, మనకి రాజధాని. అక్కడ నేను సింగపూర్ కూడా చూసి వచ్చాను. అక్కడ ఇట్లా పబ్లిక్తో విరాళంతో కట్టిన ఒక భవనం ఉంటుంది అక్కడ. అట్లాగే ఇక్కడ కూడా కడతారులే అనేటటువంటి ఉద్దేశం. అంటే సింగపూర్ చూసి నేను ఇవ్వలేదు, ఇచ్చిన తర్వాత సింగపూర్లో చూసినప్పుడు అరే బాగుంటుంది ఇట్లా అన్ని పేర్లు ఆ రోజున ఆ సింగపూర్కి ఆ విరాళం పెట్టిన వాళ్ళు అందరి పేర్లు ఉన్నాయి అక్కడ. అట్లా మనది కూడా ఉంటుంది అనుకుంటాలే జీవితంలో. భవిష్యత్తులో అంతా ఏది మనవాళ్ళ విరాళ్ళకి టైంకి వచ్చేటప్పటికి అదిగో నేను కూడా ఇచ్చాను 4 ఇటుకలు అని చెప్పుకోవచ్చులే అనుకున్నా. నేను సంతోషపడ్డాను. తీరా చూస్తే ఆ 30 కోట్లు 35 కోట్లు వసూలైనాయి. ఏమైనా ఏం కట్టారు? అట్లాగా ఉంది పరిస్థితి. అట్లాగా నువ్వు లాక్కుంటున్నావు తప్పించి పబ్లిక్ కి ప్రయోజనం చేకూర్చకపోతే ఇప్పుడు మళ్ళీ ఏదో విరాళాలట ఆన్లైన్ లో మళ్ళీ అడుగుతున్నారు, మళ్ళీ పెట్టారట CRDA విరాళాలంట. అన్న క్యాంటీన్లకి విరాళాలు ఇవ్వండి, అలాగే ఇంటికి ఇవ్వండి, దీనికి అసలు జనాలు సంపాదించుకున్నంత విరాళాల కింద నాను ప్రభుత్వానికి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసుకోవాలి ఇంతకీ నాకు అర్థం కాల. అదే జగన్ అయితే కనుక చెప్పట్టుకు తిరుగుతున్నాడని చెప్పేవాళ్ళు. ఇక్కడ బాబు గారు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం త్యాగాలు చేయండి అని చెప్తున్నారు. అది తేడా. కానీ ఒకటిసారి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి, ఎందుకంటే P4 అనేది చాలా అద్భుతం, అంతెందుకు నాకు కూడా
మనం మొదటి నుంచి మీరు చేస్తున్న వీడియోలు కానీ మనం ఇందులో కానీ P4 గురించి అసలు ఏంటి వాస్తవం ఎలా సాధ్యం అని చాలాసార్లు ప్రశ్నించినప్పుడు చాలా మంది నాతో పనిచేసిన జర్నలిస్ట్ మిత్రులు చాలా మంది నాకు చాలా మెసేజ్లు పెట్టారు. అసలు నీకేం తెలుసు, ఎందుకు ఇలా విమర్శిస్తున్నారు మీరు, ఏంటది పేటీఎం బ్యాచ్ అది. ఇప్పుడు చివరికి రాధాకృష్ణ గారు ఏమన్నా పేటీఎం బ్యాచ్ లో జాయిన్ అయిపోయారా అనేది నాకు ఇదంతా చదివిన తర్వాత ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే ఇదే ప్రశ్నలు మనం వేస్తే పేటీఎం బ్యాచ్ అన్నారు. మరి ఈయన మనకన్నా దారుణంగా తెలతిక్క పనులు, దిక్కుమాల పనులు, కనీసం ఇంగితం లేదా ప్రభుత్వానికి, ఈ పదాలన్నీ వాడారు. నేను సాధారణంగా ఫుల్ పేజ్ ఎప్పుడు చదవను, కానీ నేను చదివా. ఎందుకంటే అంత మరి ఆయన కూడా పేటీఎం బ్యాచ్ లో జాయిన్ అయ్యారా అనే ఒక డౌట్ వచ్చింది. అసలు పేదరికం అనేది నిర్మూలించాలనేదే ఒక ప్రకృతి విరుద్ధమైన ఆలోచన తెలిసి పడేశారు ఆయన. ఇది ఓకే, ఎవరో ఇచ్చిన సలహా అయ్యి ఉండొచ్చు అనేది ఆయన అభిప్రాయం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకసారి ఏమన్నా రేపు 19 అన్నారు, ముందు 15 తర్వాత 19వ తేదీ అన్నారు. ఈ లోపు ఏమన్నా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా, వెనక్కి ఏమన్నా తగ్గాలా? ఆయన వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదండి. అమరావతి విషయంలో ఎవరైనా చెప్తే వెనక్కి తగ్గారా? ఎంతోమంది చెప్పారు అక్కడ ఆ ప్రాంతం వద్దండి, అమరావతి వద్దని నేను కూడా అన్నాను. అంటే ఇది బెజవాడ గుంటూరు మధ్య వద్దని నేను కూడా అన్నాను. నా ఉద్దేశం కూడా మొదట నువ్వు ఆ మెయిన్ రోడ్డు మీద డెవలప్ చేసుకుని ఆ తర్వాత లోపలికి వెళ్ళండి. అంటే అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీ అంతా హైవేకి ఆనుకొని ఉండాలి. ఆ లోపల మీరు డెవలప్ చేసుకోండి దాన్ని పెట్టడం వల్ల ఇంతకాలం ఆలస్యమైంది డెవలప్మెంట్. లేకపోతే ఈ పాటికి బెజవాడ గుంటూరుని కలిపేస్తే మొట్టమొదట నాకు బాగా గుర్తు అనమాట. ఈ అమరావతి నిర్ణయం ప్రకటించిన రోజున నా బిడ్డకు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, నీకు పండగ అమ్మ, నువ్వు చదివి నీ డిగ్రీ పూర్తయి నీ పీజీ పూర్తయ్యే టైంకి నీకు మన ఏరియాలోనే ఉద్యోగం వచ్చేస్తలే అని సంతోషంగా చెప్పుకున్నాండి నేను. తీరా చూస్తే ఏంది ఎక్కడ వేసిన గొంగళ అక్కడ లోపలికి అనగానే చెప్పారు 10 ఏళ్ళు అయిందా? అదే కదా, అంటే ఇప్పుడు అమరావతి ప్రకటించిన తర్వాత లెక్కేసుకుంటే అంతే అయినట్టు. దగ్గర 2014 తర్వాతే కదా, అంటే 10 ఏళ్ళు దాటిపోయింది. అమ్మాయికి చెప్పుకున్నా నేను. తీరా చూస్తే కాదు, ఇంకో 10 ఏళ్ళైనా అలా చూస్తామనే నమ్మకం ఉందో లేదో లేదు. ఇంకా అంటే ఈ ఫ్యూచర్లో అయితే గీతే ఖచ్చితంగా విశాఖపట్నం అయి ఉంటే 25 ఏళ్లలో హైదరాబాద్తో పోటీ పడుద్దండి. బెజవాడ గుంటూరు అయితే రెండు జాయింట్ చేస్తే 30 ఏళ్లలో 35 ఏళ్లలో అవుతుంది. ఇది వచ్చేటప్పటికి 50 ఏళ్ళు పడుతుంది. అంటే మన తరంలో చూడగలమంటే పెరుగుదల వస్తుంది ఖచ్చితంగా. పెరుగుదల వేరు, అంటే పెరుగుదల వస్తుంది. ఒక హైదరాబాద్ లాగా కనీసం బెజవాడ స్థాయికి వెళ్ళడానికి టైం తింటది. ఇంకోటి బెజవాడ స్థాయికి ఇది వచ్చినప్పుడు బెజవాడ గుంటూరు దెబ్బతింటాయి. కలవడం అంటే బేసిక్ ఒకటే. మనం ఉపాధి అవకాశం అనేది ఉద్యోగంతో ముడిపడి ఉంది, ఉద్యోగం అనేది కంపెనీలతో ముడిపడి ఉంది, కంపెనీలు అనేటటువంటిది జనాభాతో ముడిపడి ఉంది, వసతితో ముడిపడి ఉంది. ఇవన్నీ సెటరైట్ కావడానికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ముడిపడి ఉంది. ఎస్పెషల్లీ ప్రధాన నగరం అనేటటువంటి పాయింట్తో ముడిపడి ఉంది. వెరీ సింపుల్ లాజిక్. నేను 1,00,000 సార్లు చెప్పా. నువ్వు నీ బిడ్డల్ని ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కడు ఎవడైతే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తున్నాడో ఆడు నాకు నా అమరావతిలో ఉద్యోగం కావాలి, నాకు అక్కడ వద్దు అనుకోమానండి. ఇంక్లూడింగ్ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడో వ్యాపారాలు చేస్తున్నాడు. అక్కడ వెళ్ళి ఆ రాష్ట్రాన్ని బాగు చేసేది, ఆ రాష్ట్రాన్ని బాగు చేస్తాను ఇక్కడికి రమ్మనండి. ఆ విప్లవం ఆంధ్రాలో వచ్చిన రోజున, ఆ కసి ఆంధ్రాలో వచ్చిన రోజున డెవలప్మెంట్ పరుగు కాదు గంతులేస్తుంది. అలా జరగాలంటే పొలిటికల్ అన్సర్టినిటీ ఉండకూడదు, పొలిటికల్ క్రూయల్టీ ఉండకూడదు, రాజకీయ క్రూరత్వం ఉండకూడదు. నా వాళ్ళు బ్రతకాలి, ఎదురోళ్ళు నాశనం అయిపోవాలి, నా పార్టీ సానుభూతి పరులే బాగుపడాలి, ఎదుటి పార్టీ సానుభూతి పరులు నాశనం అయిపోవాలన్నది ఇక్కడ రెండు ప్రధాన పార్టీల యొక్క ప్రధాన ఉద్దేశం, ప్రధాన ఎజెండా. వాళ్ళు ఇక్కడ కుల ఎజెండా అన్నాను నేను, రాజకీయ పార్టీల ఎజెండా ఇందులో. వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళకి సంబంధించిన మనుషులు బాగుపడాలి, పరిశ్రమలు బాగుపడాలి, వ్యాపారస్తులు బాగుపడాలి, ఎదురోళ్ళు నాశనం అయిపోవాలి. ఎదురోళ్ళని నాశనం చేస్తారు వీళ్ళంతే. జగన్ మీద కోపం వస్తే అరవిందో నాశనం చేస్తారు, జెండాలు నాశనం చేస్తారు. బాబు మీద కోపం వస్తే దాని పేరేంటది అమర్ రాజాని ఇబ్బంది పెడతారు, లేకపోతే ఇంకోటి ఇబ్బంది పెడతారు, హెరిటేజ్ని ఇబ్బంది పెడతారు. అంటే ఇక్కడ తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఉన్నటువంటిది ఏంటంటే రాజకీయ కక్షల్ని వ్యాపారాల జోలికి పోరు, ఆస్తుల జోలికి పోరు, కేవలం రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుంటారు, వ్యక్తిగతంగా కొట్టుకు చేస్తారు అక్కడ తమిళనాడులో అయితే. కానీ వ్యాపారాల జోలికి, పరిశ్రమల జోలికి పోరు. మన రాష్ట్రపు దరిద్రం అది. దాంతో పాటు కమిటెడ్ ఉండదు అక్కడ, అది సమస్య. సార్ ఇందులో ఇంకో కోణం ఫైనల్ గా
చంద్రబాబు నాయుడు గారి మీద అంటే ఒక రకమైన ఒత్తిడి ఈ P4 ద్వారా, ఇందులో చాలా అంశాలే ప్రస్తావించారు. అన్నదాత సుఖీభవ ఇస్తుంటే మళ్ళీ రైతులను ఆదుకోండి అని చెప్పి మీరు రైతులను బంగారు కుటుంబాలు చేసి మార్గదర్శులు అప్పచెప్పడం ఏంటి, ఆల్రెడీ తల్లికి వందనం ఇస్తుంటే ఇవన్నీ రేట్ చేశారు పాయింట్లన్నీ. ఓకే, కరెక్టే, ఇవన్నీ ఒకసారి చదువుతుంటే. ఇటువంటి నేపథ్యంలో అంటే బాబు గారి ఆలోచనలు కంప్లీట్ గా ఎందుకు పనికిరావు, అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నట్టుగా ఉంది. అంటే ఇంకా మీరు అవుట్డేటెడ్, మీరు తప్పుకొని ఆ లోకేష్ గారిని కూర్చోబెట్టండి అనే ఆలోచన ఏమన్నా, ఆ కోణం ఏమన్నా దీని వెనక ఉందా? లేదు, అట్లాంటిది ఏం కాదు. బేసిక్గా బాబు గారిని విజనరీ అని వీళ్ళు ఏం చూపెడతారు, ఈ జన్మభూమి, శ్రమదానం, ఆకస్మిక తనిఖీలు, ఇయే కదా బాబు గారిది. అవును, అవన్నీ తప్పని ఆయన చెప్తున్నారు ఇప్పుడు. అవన్నీ ఉత్తుది వేస్ట్, అసలు దీన్ని పోల్చొద్దని చెప్తున్నాడు ఆయన. అదే అవైనా అంతే వేస్ట్ అని చెప్తున్నాడు కదా, అట్లాంటివి ఇది కూడా అని చెప్తున్నాడు ఆయన. ఇంకా దరిద్రం అని చెప్తున్నాడు. అంటే ఇంతవరకు ఆయన విజనరీగా చూపించినవన్నీ వేస్ట్, మేము మా మీడియా ద్వారా ఆయన్ని హైప్ చేశాం కాబట్టి ఆయన హీరో అని చెప్తున్నాడు ఆయన. అది అసలు లాజిక్. అదే అందుకే అంటే ఒక రకంగా సడన్ యూటర్న్ అనిపించింది సార్. అట్లేం లేదు. బేసిక్ గా విషయం ఏంటంటే జ్యోతి ఎప్పుడు కూడా సిస్టమ్ ప్లే చేస్తుంది. జ్యోతే కాదు, మీరు అదొక ఎకో సిస్టమ్. అవును అవును. ఇప్పుడు కొంతమంది అధికారులు మొన్న జగన్ని తిట్టిపోశారు, వాళ్ళు ఇప్పుడు బాబు గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి విధ్వంసకారులతో పోల్చుకుంటే ఈయనే బెటర్ అని ముందుకు వస్తారు వాళ్ళు. అలా ముందుకు రావాలంటే కొంత బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి వీళ్ళు. అందులో ఒకటి, ఇప్పుడు అమరావతి రైతుల కోసం వాళ్ళ సమస్యలు అంతకుముందు తెలియదా? నేను 2016 అప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ముందు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు చూడండి నాయన మీరని చెప్పేసి. అంటే ఒక రకంగా ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత దృష్ట్యా అలర్ట్ ఏమన్నా చేస్తున్నారా? అలర్ట్ తమయ్యారు, ప్రభుత్వం చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. కానీ ఆయన చుట్టూ ఉండే ల్యాబీ పడనీయదు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ఎట్లాగే చేస్తున్నారు, ఆయన ప్యాకేజీ రాలేదు కాబట్టి అది తప్పు. ఇప్పుడు ఒక జర్నలిస్టిక్ గా ఇన్స్టింక్ట్ ఉంటుంది ఆయనకి, కానీ దాన్ని పొలిటికల్ డామినేషన్ చేస్తుంది. కాకపోతే అప్పుడప్పుడన్నా ఇలా రాయకపోతే పూర్తిగా పొగుడుతూ ఉంటే జనం బూతులు తిడతారు, అస్సలు చదవరు. ఈనాడు ఒకప్పుడు ఈ ఫార్ములా ఫాలో అయ్యేది, ఈనాడు ఇప్పుడు దిగజారిపోయింది. జ్యోతి ఆనాటి ఈనాడు ఫార్ములా ఫాలో అవుతుంది. మీరు ఇదివరకు రామోజీరావు గారు బతుకున్నంత వరకు సాధ్యం కానిది, రామోజీరావు గారి ప్లేస్కి రాధాకృష్ణ గారు వెళ్తున్నారు, రాధాకృష్ణ గారి ప్లేస్కి కిరణ్ గారు వస్తున్నారు. అది ఇప్పుడు కనబడుతున్నది, అందులో భాగం ఇది. అంటే ఎంత రాసిందా రేపు పొద్దున్న ఇంకొక ఏదో ఒక వారం ఆర్కే పలుకులో మేము చాలా ఇది దిక్కుమాలని అనుకున్నాం, పనికిమాలని అనుకున్నాం, కానీ దాన్ని కూడా సుసాధ్యం చేసి చూపించారు బాబు గారు అని ఏమన్నా చూడాల్సి వస్తుంది. జనం నమ్ముతారా? నవ్వుతారు అప్పుడు. ఏమో అంటే ఇటువంటి కొన్ని నమ్మలేం కదా మనం నిజాలని, అందుకని చూద్దాం అలాగే ఏమన్నా జరుగుతుందేమో అని. రైట్ చూద్దాం. మొత్తానికి P4 పథకానికి సంబంధించి అయితే ఉన్నట్టుగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవే దాన్నే మళ్ళీ ప్రస్తావించారు చాలా డెప్త్ గా. ఇది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఏమన్నా పరిశీలనలోకి తీసుకుంటారా, ఇది పరిగణలోకి తీసుకొని ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా, లేదు చేసి చూపించాలి ఇది ఎందుకు సాధ్యం కాదనే ముందుకెళ్తారా? వేచి చూద్దాం. రేపు 19వ తేదీ తర్వాత ఎలాంటి ప్రకటన వస్తుంది.